వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కరోనా టైం. వాళ్ళు ఏమన్నారంటే తీసుకెళ్ళినేమో బాడీ ఇక్కడే పూడ్చిపెట్టాలి అన్నారు. కనీసం మా డాడీ కదా ఇన్ని రోజులు మొత్తం లేడు, కనీసం తీసుకెళ్ళి మా ఊర్లో పూడ్చిపెట్టుకుంటాం మేము చేసుకుంటామంటే కూడా తీసుకెళ్ళడానికి ఆప్షన్ లేదు. ఇవ్వలేదా వాళ్ళు? తర్వాత ఇచ్చారు. ఫస్ట్ తీసుకెళ్ళకూడదు అని చెప్పారు. కరోనా టైం కదా ఇక్కడ తీసుకెళ్ళకూడదు, ఇక్కడే పూడ్చిపెట్టాలి అన్నారు. తర్వాత ఇంకా పోలీస్ వాళ్ళతో మాట్లాడేసి తీసుకెళ్ళాం. అప్పుడు మా దగ్గర అప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళు కొంచెం డబ్బులు తీసుకొచ్చి ఇచ్చారు. అంటే మీకు ఖర్చులోకి వస్తే తీసుకెళ్ళండి అని చెప్పేసి ఇంకా కొందరు 100-500 ఇట్లా ఇచ్చారు కొంతమంది. ఇంకా నుంచి తీసుకొని వచ్చేసినాం. మా ఇంటి తీసుకొచ్చేసి మా ఇంటి దగ్గర పెట్టినాం. అంటే అప్పటికి అక్కడ గొడవ అయింది మస్తుగా. మా డాడీ మంచం పైన పెట్టేసినారు. సడన్ గా వెళ్ళేసి ఇంకా నేను మా డాడీ పైన పడుకున్నపోయి ఏడ్చుకుంటా ఘోరంగా, డాడీ లే డాడీ డాడీ లే డాడీ అంటే ఇంకా లేదు, ఇంకా ఏడుపు వస్తుంది. మా డాడీ ఇంకా పట్ల పడుకున్నాడు కదా, ఇంకా ఘోరంగా ఏడుపు వస్తుంది. ఒక పక్క కోపం వస్తుంది, అది లోపల ఉంది. ఇప్పుడు ఎవరైతే ఉంచుకున్నది ఉందో అది లోపల రూమ్ లో డోర్ వేసుకుని ఉంది, మేము వచ్చామని చెప్పేసి. మా అమ్మలు గొడవ చేస్తారు కొంచెం కొట్టేద్దాన్ని, లోపలికి వెళ్ళి డోర్ వేసుకుని ఉంది. ఇంకా ఆ కోపంలో దాన్ని చంపేయాలనుకొని ఇంకా మొత్తం అన్ని పగలగొట్టేసిన. అక్కడ డోర్ ఉంటే డోర్ని తంతే 3 సార్లు తన్నా డోర్ ఇంకా ఊడిపోవడానికి కొంచెం వచ్చింది. కొంచెం వస్తే ఇంకా పక్కన వాళ్ళు అడ్డం వస్తే ఆడవాళ్ళు వచ్చారు. తిట్టాను. ఆ ఎమోషన్లో వాళ్ళని గలీజ్గా తిట్టాను. పక్క జరగండి లేకపోతే మిమ్మల్ని కొడుతుంది గలీజ్గా తిట్టాను. ఇంకా అందరు అడ్డం వచ్చారు, వద్దు ఇట్లా వదిలేసి ఆడమే కదా అని చెప్పేసి ఇంకా అందరూ చెప్పేసి సరే అని చెప్పేసి ఇంకా బాడ తీసుకుని ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా మా ఇంటి దగ్గర పెట్టుకొని ఇంకా ఘోరంగా ఏడుస్తున్నాం. ఇంకా మంచం పైన పెట్టి నీళ్ళు అయిపోస్తారు కదా, ఇంకా అన్నీ చేసిన తర్వాత అప్పుడు మా పిన్ని కొడుకు కూడా ఉండే. మా పిన్ని కొడుకు అంటే వాడికి సొంతం పెద్దనాన్న అవుతాడు మా డాడీ. మేము ఇంతమంది బాధపడుతున్నాం ఇక్కడ. వాళ్ళ నాన్నకు సొంతం అన్న మా డాడీ. వాడు వచ్చి ఇది ఆన్లైన్ గేమ్స్ ఉంది కదా, ఫ్రీ ఫైర్ గేమ్, అక్కడ కూర్చొని వాడు గేమ్ ఆడుకుంటూ కూర్చున్నాడు. ఇక్కడ ఇంతమంది బాధపడుతున్నాం, వాడికి పెద్దనాన్న అవుతాడు, కనీసం ఇంతమందిలో ఇట్లా చేస్తే ఎట్లుంటది, కొంచెం మర్యాద ఇవ్వాలి. కానీ ఇట్లా చెప్పడం తప్పు కరెక్ట్ నాకు తెలీదు. నాకు తప్పు అనిపించింది నేను చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళు ఈ వీడియో చూస్తారు కంపల్సరీ, ఇంకా వాళ్ళు ఫీల్ అవుతారు లేదు నాకు తెలీదు. నాకు నచ్చలేదు అదొకటి. అప్పుడు ఇంకా నేను ఇంకా ఎక్కువ బాధపడినా. ఇప్పుడు మా డాడీకి వాల్యూ కూడా లేదా అన్నంత బాధపడినా. సో నీ లైఫ్ లో ఇన్ని కష్టాలు, ఫైనాన్షియల్ చూసినావు, మీ డాడీ ఇచ్చిపెట్టిపోయినాడు, చాలా స్ట్రగుల్స్, చాలా పెయిన్ తీసుకున్నావు కదా. ఇప్పుడు ఎలా ఉంది లైఫ్? ఇప్పటికైతే డబ్బు ఉందని చెప్పను, డబ్బు అయితే లేదు, ఫుల్ హ్యాపీ ఉంది. డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. కానీ సంతోషంగా ఉన్నామా లేదా ముఖ్యం. ఫుల్ అయితే హ్యాపీ ఉన్నా. సో ముందు ఇంకేం చేయాలనుకుంటున్నావు జనరల్ గా? ఫ్యూచర్ ప్లాన్స్ చాలా ఉన్నాయి. ఇంకా షార్ట్ ఫిల్మ్స్ తీయాలి, మూవీస్ తీయాలి ఉంది. ఇప్పుడు ఏంటంటే రీసెంట్ గా రేప్ కేసులు ఎక్కువ జరుగుతున్నాయి కదా, రేప్ కేసు గురించి ఒక స్టోరీ రాశాను, రేపిస్ట్ అని చెప్పేసి. అంటే రేప్ కేసులు జరగవద్దు అని, ఏం చేస్తే జరగవు అని చెప్పేసి ఆ సినిమాలో కంటెంట్ ఉంటది. గవర్నమెంట్ కి, ఒక ప్రభుత్వానికి మెసేజ్ ఎలా ఉంటది సినిమా, దాని గురించి ప్లానింగ్స్. కానీ ఇంకా సపోర్ట్ లేదు, మన దగ్గర డబ్బులు లేవు, ఇంకా దానికోసం ఆపరేషన్, లేకపోతే అది తీద్దామని ఉన్నా. ఫోన్ చేసిందా మీ ఆవిడ? లేదు. వందన ఒకసారి చేయండి. సో ఫైనల్ గా నిన్ను ట్రోల్ చేసే వాళ్ళకి, నీకు బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళకి, అంటే నెగటివ్ ఏం లేదు, పాజిటివ్ ఉంది, బట్ ఏం చెప్పాలనుకుంటున్నారు చేస్తున్నారు. రీసెంట్ గా చూసిన ఒక హిజ్రా బ్యాడ్ గా మాట్లాడింది గలీజ్ గా మీ గురించా? మా వైఫ్ గురించి. ఆమెకి 30 సెకండ్స్ వీడియో చూసి ఏదో మాట్లాడితే దానికి అర్థం లేదు. ఆమె స్టోరీ ఏంది, ఆమె ఎంత నా కోసం ఎంత త్యాగం చేసిందో నాకు తెలియదు. వాళ్ళు దాని గురించి తెలియకుండా ఇట్లా మాట్లాడడం తప్పు. ఆమె హిజ్రా. నా దగ్గర ట్రాన్స్జెండర్లకు కూడా రెస్పెక్ట్ ఉంటది, మా ఊర్లో కూడా ఉన్నారు, నేను రెస్పెక్ట్ ఇస్తా వాళ్ళకి. కానీ ఈ ఒక్క ట్రాన్స్ వల్ల మిగతా ట్రాన్స్ వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. సో అందుకు ఇట్లా చేసేటప్పుడు తెలుసుకొని చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా, అంతకుమించి ఇంకేం లేదు. సో ఫైనల్ గా ఇదన్నమాట. సో లవ్ యూ టు వెనకాల ఇన్ని కష్టాలు, అంటే తన ఐడెంటిటీ అనమాట. లవ్ యూ నానా, లవ్ యూ టు నానా ఏదైతే వీడియో ఉందో, సో ఇన్ని కష్టాలు ఉన్నాయి. నేను వచ్చే వరకు కూడా నేను అసలు ఇన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఇన్ని ట్విస్టులు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. లెంత్ అయినా చూడండి.
సో ఫైనల్ గా ఏదనమాట. థ్యాంక్ యూ బ్రో. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక డైలాగ్ కొట్టచ్చు కదా మంచిగా జోష్ గా మా కోసం, మీ వందన కోసం. ఇప్పుడు మూడ్ చేంజ్ అయిపోయింది, డాడీ వైపు వెళ్ళిపోయింది మొత్తం. ఓకే, సో నో ప్రాబ్లం ఇష్యూస్. నేను రీసెంట్ గా వెళ్ళాలనుకున్న సుశాంత్ దగ్గరికి. ఇప్పుడు అంటే నాకు మా డాడీ పుట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. సుశాంత్ దగ్గరికి వెళ్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు వెళ్ళొద్దంట కదా ప్రెగ్నెన్సీ తో ఉన్నప్పుడు. అందుకు నేను వీడియో కూడా పెట్టాను, సుశాంత్ దగ్గరికి వెళ్తాను మళ్ళీ వీడియో తీస్తాను అని చెప్పి పెట్టాను. స్టమక్ పెయిన్ చేయబెట్టినప్పుడు ఇంకా ఫీల్ వేరే వస్తుంది, హార్ట్ బీట్ వస్తున్నప్పుడు. కొడుకు అబ్బాయి పుట్టాడంట, ఇంకా మా డాడీ పుట్టాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. అక్కడికి వెళ్ళి అక్కడ మా డాడీతో మాట్లాడాలనుకుంటున్నా సుశాంత్కి వెళ్ళి. కానీ ఇప్పుడు వెళ్ళొద్దు అంటున్నారు, ఇంకా అదే బాధ వేస్తుంది. అయ్యో, ఎందుకు ఇంట్లో ఫోటోలు లేవా? మాట్లాడొచ్చు. ఫోటోలు ఉన్నాయి కానీ అక్కడ బూజు పెట్టాం కదా, అక్కడ ఉండొచ్చు ఉండకపోవచ్చు మనకు తెలియదు. చనిపోయిన తర్వాత నా కల్లోకి వచ్చాడు మా డాడీ. ఓకే, వచ్చి చెప్పాడు, నేను ఇంకా చనిపోలేదురా బ్రతికున్నారా, వాళ్ళంతా ఎంతో నాటకం ఆడారా అని చెప్పాడు. అయితే అది మా ఊర్లో ఒక ప్లేస్ ఉంటది, ఆ ప్లేస్ దగ్గర నేను నడుచుకుంటూ వెళ్తున్నా కల్లో, అక్కడ కూర్చున్నాడు మా డాడీ. కూర్చొని నేను అడిగాను, డాడీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? డాడీ కూర్చున్నావు, చనిపోయావు కదా అని అడిగితే, లేదురా నేను చనిపోలేదు బతికే ఉన్నాను రా, వాళ్ళంతా నాటకం ఆడిర్రా, అదంతా నేను బతికే ఉన్నాను రా అని చెప్పాడు. సడన్ గా నిద్ర లేచి కూర్చున్నా నేను. నిద్ర లేచి కూర్చుంటే పక్కన మా డాడీ లేడు. ఇంకా అప్పుడు ఘోరంగా ఏడుపు వస్తుంది. ఈ కళ నిజమైతే బాగుండు కదా అని అనుకున్నా, కానీ కళ్ళు వచ్చి వెళ్ళిపోయాడు. వచ్చింటే బాగుండు, లాస్ట్ లో బతుకున్నప్పుడు ఒక్కసారి మా దగ్గరకు వచ్చింటే బాగుండు. చనిపోయిన తర్వాత వచ్చిండు. బతుకున్నప్పుడు వాల్యూ తెలియలేదు, చనిపోయిన తర్వాత తెలిసింది. సో అయినా మీరు రమ్మన్నారు, తనే రాలేదు కదా, మీరు చాలా సార్లు రమ్మని చెప్పారు. నేను అందరికీ ఒకటే చెప్తున్నా, మీ డాడీ ఒకవేళ మిమ్మల్ని తిట్టినా కొట్టినా సరే మీ డాడీని మంచిగా చూసుకోండి. ఉన్నప్పుడే చనిపోయిన తర్వాత మళ్ళీ మీరు స్పెండ్ చేయలేరు, ఆ బాధ కూడా మీరు పడలేరు. ఎందుకంటే ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాదు, ఏదైనా సరే వస్తున్నా సరే మనిషి అయినా సరే. సో తిట్టినా సరే, ఎవరైనా తిట్టినా సరే కొట్టినా సరే మీ డాడీ ప్లేస్ని ఎవరు రిప్లేస్ చేయలేరు. మీ మమ్మీనైనా వేరే వాళ్ళని మమ్మీని పిలుస్తారేమో, కానీ నాన్నని ఇంకోరు నాన్నని పిలవలేరు. నాన్నని ఎమోషన్ ఒక్కరికే ఉంటుంది, అది ఒక్కరికే ఉండాలి కూడా. మీరు దయచేసి మీ డాడీ కొంచెం మంచిగా చూసుకోవాలని కోరుకుంటున్నాను అంతే. చాలా బాగా చెప్పారు మీరు అసలు. సో ఉన్నప్పుడు వాల్యూ తెలీదు, లేనప్పుడు ఏడిస్తే ఏమొస్తుంది, తూడిస్తే ఏమొస్తుంది. అది ఒకటేనే కాదు, మనుషుల వాల్యూ తెలియక చాలా మంది చాలా రకాలుగా ఇది చేస్తారు. చాలా మంది మదర్ ని కూడా ఫాదర్ ని కూడా దూరం పెట్టుకుంటున్నారు. అవును, మా అమ్మకి ఏంటంటే నేను టీవీలో కనిపించాలి, సినిమాలోకి వెళ్ళాలి, మా అమ్మ డ్రీమ్ అది. బిగ్ బాస్ కూడా వెళ్ళరా అన్నది, కానీ ఇప్పుడు మనం బిగ్ బాస్ కి వెళ్తానని వీడియో తీసినా కూడా మనకు ట్రోల్ చేస్తారు. కానీ ఇప్పుడు మనం వెళ్ళాలని కూడా చెప్పాను బిగ్ బాస్, ఎందుకంటే అది మా అమ్మ చెప్పింది. కానీ అదే నువ్వు మనసులో ఉంచుకున్నావు అనుకున్నా, కానీ ఇప్పుడు బయటకు చెప్పాలనుకుంటున్నా. మా అమ్మ కోరిక, మా అమ్మ కోరిక సినిమాలో కనిపించాలి, టీవీలో కనిపించాలి. అది తీరు సార్ పక్క. మా అమ్మ కోరిక నెరవేరుతా, మా అమ్మని హ్యాపీగా చూసుకుంటా. నీ కళలన్నీ నెరవేరాలని ఒక చెల్లిలా నేను నిన్ను ఆశీర్వాదిస్తున్నాను అన్నయ్య. తప్పకుండా నీ కళలన్నీ నెరవేరాలి, ఎందుకంటే నువ్వు ప్యూర్ జెన్యున్ గా ట్రై చేస్తావు ఏది చేసినా. అంటే ఇట్లా మోసం చేయాలి ఇట్లా ఏం లేదు. సో నేను మా వైఫ్ కూడా ఇప్పటికైనా సరే నేను అన్ని నిజాలే చెప్తా. అంటే నా పాస్ట్ లో ఏమున్నా సరే తనకు చెప్పాను నేను. నా పాస్ట్ గురించి మొత్తం తనకు తెలుసు. నాకు చిన్నప్పుడు యాక్సిడెంట్ అయింది, నా హార్ట్ పైన నాకు ఇట్లా ఏమంటారు ఇక్కడ సైడ్ ఉబ్బింది, ఇటు సైడ్ ఉబ్బింది, బర్రెంకలు ఉబ్బినాయి, ఇటు సైడ్ డౌన్ ఉంటది. నాకు అప్పుడప్పుడు హార్ట్ పెయిన్ వస్తుంది. 3 months ఒకసారి, 6 months ఒకసారి వస్తుంది. హార్ట్ పెయిన్ వచ్చినప్పుడు చాలా ఘోరంగా పెయిన్ ఉంటది. అప్పుడు నేను చనిపోతానా బతుకుతానా నాకే తెలియదు, బాధపడతాను. చూపించుకున్నాను, చాలా చూపించుకున్నాను, ఎక్స్రేలు చూపించుకున్నాను, మొత్తం చూపించుకున్నాను. కానీ ఏమన్నారంటే లోపల ఏం లేదు, జస్ట్ ఆ బర్రెంకులు ఉబ్బినాయి అంతే, ఇంకా అది ఏం కాదు, అట్లా అంటే టాబ్లెట్స్ వాడాలి లైఫ్ లాంగ్ అన్నారు. లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వాడితే ఇంకెందుకు అని చెప్పేసి నేను టాబ్లెట్స్ కూడా వాడట్లా. ఇంకా నొప్పి ఉన్నప్పుడు వేసుకుంటాను. నాకు నా దగ్గర ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంది కూడా ఆమె నా దగ్గరకు వచ్చింది, చెప్పాను అన్ని తనకి. నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పాను. ఇంకోటి ఏంటంటే నేను ఇల్లు లేదని చెప్పాను కదా, నేను చిన్నగా ఉన్నప్పుడు, నేను పుట్టినప్పుడు అంట, నేను పుట్టినప్పుడు తడకలు ఉంటాయి, రైతు తడకలు బయట చెక్కవి, దానిలో పెట్టారంట నన్ను ఎక్కువ రోజులు. ఎండకు వేడికి వేడి పట్టుకొని నాకు బాడీ కొంచెం మొత్తం వేరేలా ఉంటుంది, అంత స్కిన్ మెత్తగా ఉంటది. ఇట్లా గట్టి గీకేసినాం అనుకో తోలేసిపోతుంది, కొంచెం ఇట్లా అంటే తోలేస్తుంది. స్కిన్ అంటే కొంచెం వీక్ ఉంటుంది అన్నమాట బాడీ. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫిజికల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకు దెయ్యంగా అనిపిస్తుంది. దెయ్యంగా అనిపిస్తుందా? ఇట్లా ఇప్పటికి 8 సార్లు ఏమో నేను చూసిన. నిజంగానా? ఎట్లుంటాయి దయ్యాలు అసలు?
అవి నీడలాగా ఉంటాయి అంతే. ఆ, ఒకసారి నన్ను పట్టుకోండి మా ఇంట్లోనే. నిన్ను పట్టుకున్నాయా? ఉమ్. ఎట్లా? నేను ఇట్లా పడుకున్నా, ఇట్లా ఇట్లా కాలు పెట్టేసి ఇట్లా చేయి పెట్టేసి పట్టుకుండే. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పట్టుకుంది అని. ఆ. నేను చాలా గట్టిగా అరుస్తున్నా. ఆ. పక్కరున్న మా అమ్మ వాళ్ళు ఉన్నారు, కానీ మాట బయటికి రావట్లేదు. మాట బయటికి రావట్లేదు. సో అలా చూసావా? కళ్ళతో ఎప్పుడైనా చూసాను, చూసావా? కళ్ళతో కూడా చూసాను. ఎలా కళ్ళతోని నీడని చూసాను. ఉమ్. ఒక బ్లాక్ మనిషి ఉంటాడు కదా మొత్తం స్మోక్ లాగా, ఆ, అట్లా చూసాను. సడన్ గా కళ్ళ ముందు వెళ్ళిపోయింది ఒక బ్లాక్ స్మోక్, ఆ, కళ్ళ ముందు వెళ్ళిపోయింది. Okay. ఈవినింగ్ టైం అప్పుడు ఆ, అట్లా చూసాను. నీడైతే 2 సార్లు చూసాను. ఆ. గజ్జల శబ్దం వినిపిస్తుంది, తెలుసా? ఐడియా చాలా మందికి వినిపిస్తుంది గజ్జల శబ్దం. అవునా? మీ ఇంటి చుట్టుపక్కల దయ్యాలు ఉన్నాయా? ఎవరైనా చనిపోయారా? చాలా మంది చనిపోతుంటారు. ఇంకా అంటే వరంగల్కి వెళ్ళి ఉంటే ఒకసారి పాలిష్ కటింగ్ వరకు వెళ్ళిన. ఓకే. అక్కడ కొన్ని ఇళ్లలో నిధి ఉంటదంట, ఆ, కాంచన, ధనలక్ష్మి, అవి తెలుసు కదా, ఓకే. ఆ, ఉన్నారు కదా, ఆ. అవి ఉంటాయంట. ఉమ్, అవి నాకు తెలిసిపోతాయి అన్నమాట.